కొడుతూ నీ విశ్వాసతను నీ ప్రచురింతును, నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృపా. మౌనిగా నేను ఎలా ఉంటానయ్యా? మౌనిగా ఎటులంటిదా సాక్షిగా ప్రచురించనా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును, నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలం నీ ఉచితమైన కృప అయ్యా. ఇంకా సేవలో ఉన్నానంటే కేవలం నీ కృప. ఏ మంచితనము లేకున్నాను కొనసాగించితివి, నీ కృపలో నన్ను ముందుకు నడిపించావయ్యా. రెండవసారి విని మాతో పాటు కూడా ఆత్మపూర్ణలో ఆరాధన చేయండి. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. చెప్పాలి. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. మరలా చెప్దామండి ఈ మాట, చాలా బాగుంది కదా మాతో. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. అందరూ చెప్పాలి. ఏ మంచితనము నాలో నన్ను ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుచున్నది నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపా, నీ కృపా. ఆకాశము కంటే ఎత్తైనది నీ కృపాతిశయమును అనునిత్యము, తరతరములకు నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. ఇంకా ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలం నీ కృప. ఈ మెతుకు ఈ బ్రతుకు నేను అనుభవిస్తున్న సమస్త ఐశ్వర్యము నీ ఉచితమైన కృప అయ్యా. చెప్దామండి. ఆఖరిలో ఉన్నవారు దయచేసి మాట్లాడకుండా ఆరాధనలోకి ఏపించండి. ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. చెప్పాలి. మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము.
మరలా ఒకసారి చెప్దామా? మరలా ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే నిజముగా చెప్తున్నారండి? చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా. బ్రతుకు బ్రతుకు ఉన్నాదంటే కేవలము నీ కృపతో నిరక్షణనిచ్చావు. నా క్రియల వలన కానే కాదు, జీవితమంతా రుణస్థుడను. నీ అందే నిత్యము నిలుచుందును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. ఇల్లు వాహనం ఉన్నాయంటే నీ కృపా దానమే. బలము ధనము ఉన్నదంటే నీ దానం. నువ్వు పెట్టిన భిక్ష. నాలో ఉన్న బలము, నాలో ఉన్న గొప్పతనము, నేను వేసుకున్న సమస్తము, నాకు ఒక ఇల్లు, ఒక బండి, ఇది నువ్వు పెట్టిన భిక్ష అయ్యా. ఏ అర్హత లేకున్నాను కృపా భిక్షయే నా ఎడల. జీవితాంతము కృతజ్ఞతరాలుగా ఉంటానయ్యా. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయి నీదు కృపాదానమే. ఇల్లు వాహనమున్నాయంటే నీదు కృపాదానమే. బలము ధనము ఉన్నాయంటే నీదు కృపాదానమే. ఏ అర్హత నాలో లేకున్నను కృపాభిక్షయే నా ఎడల. జీవితమంతా కృతజ్ఞుడను. జీవితమంతా పాడెదను నీ కృపా నీ కృపా. ఆరాధన చేద్దాం, ఆరాధనకు వెళ్దాం. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపాతిశయమును అనునిత్యము. నీ కృపాతిశయమును అనునిత్యము కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నీ ప్రచురింతును. నీ కృప అని చెప్దామా? పైకి చప్పట్లు కొడుతూ నీ కృప అయ్యా. మౌనిగా మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించనా. నా తుది శ్వాస వరకు, నా చింత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చింత చేరే వరకు. నీ కృపాతిశయములు అనునిత్యము. నీ కీర్తించెదా తరతరములకు. నీ విశ్వాస్యతను నీ ఆరాధన చేద్దాం. పైకి మహారాజుకి పైకి చప్పట్లు కొడదామా? విశ్వాస్యతను నీ ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా మరలా చెప్పాలి బిగ్గరగా. ఆఖరిలో ఉన్నవారు మరలా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది.
కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలం ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే చెప్తారా? బ్రతుకు మెతుకు ఉన్నాయంటే కేవలము. ఎంతమంది నిజంగా కృతజ్ఞతతో కొత్త సంవత్సరం ఆరోగ్యం ఉద్యోగం ఉన్నాయంటే కేవలము నీ కృపా. కృపతో నిరక్షణ నిత్యము నా క్రియల వలన కాని కాదు. జీవితమంతా రుణస్థుడను నీ అందే నిత్యము అతిశయము నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. నిజంగా ఈ బ్రతుకు ఈ మెతుకు ఉద్యోగం ఆరోగ్యం ఘనము జ్ఞానము బలము నీ కృప అన్నవారు గట్టిగా చెప్పండి కొట్టు. మహారాజ్కి 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 సమస్త మహిమ ఘనత ప్రభావం మహారాజుకే చెల్లెను గాక. ఆమేన్ ఆమేన్. మొక్కల మీదకి వెళ్దామండి. మొక్కల మీదకి వెళ్దాం. కొత్త సంవత్సరం అడుగు పెట్టేశాం కదా, ఇంకా ఏ సమస్యలు ఉండవండి మనకి. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాం, ఎప్పుడు సంతోషంగానే ఉంటాం, ఎప్పుడు కొత్త బట్టలు వేసుకునే ఉంటాం, ఎప్పుడు భోగభాగ్యాలతోనే ఉంటాం. చెప్పబడలేదు ఎక్కడ. ఈ లోకంలో అనేకమైన శ్రమలు మీకు ఏం చెప్పబడింది? అనేకమైన, కొంతమంది అవి దాచేస్తారు. ఏం చెప్తారు? అవి దాచేస్తారు. చర్చికి వచ్చావంటే నువ్వు చర్చిలో అడుగు పెట్టగానే నీకు ఇల్లు కొనుక్కుంటావు, బళ్ళు కొనుక్కుంటావు, ఉద్యోగం వచ్చేస్తుంది, మీ పిల్లలకి పెళ్ళి అయిపోతాయి, మీ పిల్లలకి పిల్లలు పుట్టేస్తారు. ఇలా చెప్తారు, మాయ మాటలు చెప్తారు కొంతమంది. లేదు లేదు, బైబిల్ అలా చెప్పబడలేదు. మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. ఈ లోకంలో మీకు అనేకమైన శ్రమలు ఏం చెప్పబడింది బైబిల్? అనేకమైన ఆశీర్వాదాలు. బాగా డబ్బు సంపాదిస్తారు క్రిస్టియానిటీలోకి వస్తే. బాప్తిజం తీసుకుంటే మస్తుగా చక్కగా వృద్ధే వృద్ధి, అభివృద్ధి, అంతులేని డబ్బు, అభివృద్ధి మీకు లేదు. లేదు, అలా చెప్పబడలేదు బైబిల్. అయినా ధైర్యం తెచ్చుకోండి. ఏముంది నెక్స్ట్? అనేకమైన శ్రమలు, అనేకమైనవి. అయినా అక్కడ ఇంకొక మాట ఉంది, ధైర్యంగా ఉండండి. లోకాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి బ్రతికి ఉన్న దేవుడు నేను. హల్లెలూయా. విడిపించడానికి, మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని ఆశీర్వదించడానికి నేనున్నాను. నేను బ్రతికి ఉన్నాను. నీకు కష్టం వచ్చిందా? నేను విడిపిస్తాను. ఈ దేవుడు నీకు కలిగి ఉన్నా, ఈ దేవుడిని వదిలేసి వెళ్ళిపోయినా మీకు తప్పో. ఇది కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తానన్నా మీకు తప్పో. కానీ ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ విడిపించే వాళ్ళు లేరు, ఇక్కడ విడిపించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. పాత సంవత్సరంలో ఎన్ని పడ్డారు, విడిపించాడా దేవుడు? ఎన్ని సాక్ష్యాలు చెప్పారు, ఎన్ని ప్రమాదాల నుంచి. కొంతమంది మర్చిపోయి స్టవ్లు కట్టకుండా వచ్చేసారు, కుక్కర్లు పేలాయి, యాక్సిడెంట్లు దగ్గరికి వచ్చి తప్పించబడ్డారు. ఎన్ని సాక్ష్యాలు చెప్పారు. శ్రమలే కదా. ఎన్ని అప్పులు, ఎన్ని నిందలు,
ఎన్ని తిట్లు తిన్నారు? అన్యాయంగా తిట్లు తినే వాళ్ళు ఉన్నారు, అన్యాయాన్ని అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వచ్చాయి కదా, విడిపించాడా లేదా? విడిపించాడు. విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో ధైర్యంగా ఉండండి. అనేకమైన శ్రమలు. అసమానుడైన వాడట మనల్ని అవమానపరచడట. ఓటమి ఎరగలేదు ఆయనకి. ఓటమి అంటే తెలియని దేవుడు మన దేవుడు కనుక ఇక్కడికి వస్తే శ్రమలు ఉంటాయి, అక్కడికి వెళ్ళినా శ్రమలు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా శ్రమలు ఉంటాయి. ఒకే ఒక్క తేడా, ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. విడిపించడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇది వదిలేసి ఇంకో ట్రై చేస్తానంటే అక్కడ ఉంటాయి. దేవుని విడిచిపెట్టి వారికట శ్రమలు విస్తరిస్తాయట. బైబిల్ చెప్తుంది. బాబు ఈ కష్టం భరించలేకపోతున్నాను, ఈ దేవుడినే వదిలేస్తే ముందు ఎక్కడ ఏదొచ్చినా ఎవరిని అంటాం? ఫస్ట్ అన్ని ఇంట్లో భర్త తిట్టినా దేవుడి దగ్గరికి వెళ్తాం. నువ్వు నీ వల్లే. భార్య తిట్టినా ఇంకా ఈ దేవుడి వల్ల. ఒక అనారోగ్యం వచ్చినా ఈ దేవుడి వల్ల. మనల్ని ఆశీర్వదించినా దేవుడే కదా. కృతజ్ఞత కలిగిన వారు ఎవరున్నా సరే కన్నీటితో ఆరాధన చేయాలి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా. నువ్వు కొనుక్కోలేనివి దేవుడు రోజు నీకు ఇస్తున్నాడు. అన్నీ కొనుక్కోగలవు, డబ్బులు పెట్టి కొనుక్కోలేని అంతులేనివి దేవుడు మనకిస్తున్నాడు. కృతజ్ఞత ఆరాధన చేద్దాం. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే స్వేచ్ఛగా కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండంలో నెట్టివేసిన సింహాల బోనులో మనల్ని అప్పగించిన, నిన్ను అప్పగించిన శత్రువులట మన స్థితి చూసి నవ్వుకున్నా సరే, సింహాలు మింగేయడానికి రెడీగా ఉన్నా సరే, మనకేం భయం? ఎందుకు భయపడాలి? ఈ ధైర్యం ఎవరి నుంచి? యోధా గోత్రపు సింహమైన దేవుని నుండి మనకి ఈ ధైర్యం. ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువిని స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాలు నీ ఎదుటే మృంగివేయ నిలచిన. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు. శత్రువు చేతికి నిన్ను, చేతులు చెప్తే బిగ్గరగా, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు
పరిస్థితులన్నీ చేజారిపోయినాయి. ఎంత శ్రమ పడుతున్నా, ఎంత ప్రయత్నిస్తున్నా దగ్గరికి వచ్చి తప్పిపోతుంది నా జీవితంలో. లేదు, ఇంకొక ఛాన్స్ ఉంది కదా. దగ్గరికి వచ్చావు కానీ దాటిపోలేదు కదా నువ్వు. జ్ఞాపకం చేసుకో. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారదే తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చను నీకై, మారదే తలరాతని దిగులు పడకుమా. మధురముగా మార్చను నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను. ఎంతమంది అండి ఇదే శ్రమలో ఎంతమంది నిల్చున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది పడుతున్నారు అంటే బాధ? అయిపోయింది, చేయి జారిపోయింది నా చేతి, అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఇంకొక ఛాన్స్ ఉంది నీకు, ఇంకొక ఛాన్స్ ఉంది. ఆఖరి మినిట్లో అయిపోయింది ప్రభా, మునిగిపోతున్నాను అంటున్నాడు పేతురు. అప్పుడు చేయి పట్టుకొని దేవుడు బయటికి లాగాడు. అయిపోయింది, కాలిపోయేస్తున్నాం, అయిపోయి సింహాలు మమ్మల్ని పిప్పి చేసేస్తాయి. బయటకు వచ్చారా లేదా? ఆఖరి నిమిషం ఇంకా నీకుంది, ఇంకా నీకుంది నీ జీవితంలో. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేరిడచునా. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే. ప్రతి ఒక్కరు పైకి చెప్పలు కొడదామా సంతోషంగా? నన్ను సిగ్గుపడినవాడు నా దేవుడు బ్రతికి ఉన్నాడు చెప్పాలి. సియోను ఆ ఒక్క నిమిషం నా కోసమే, ఆఖరి ఛాన్స్ నా కోసమే. కనికర పూర్ణుడి నీ కన్నీరు తుడుచును, అసమానుడి వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. సియోను దేవుడే నేను చెప్పాలి, నన్ను సిగ్గుపడనివ్వడు. చెప్పండి ధైర్యంగా, నా దేవుడు బ్రతికి ఉన్నాడు. ఈరోజు ఈ ఛాన్స్ నాదే అవ్వచ్చు. నన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. మహారాజుకి గట్టిగా చెప్పలు కొట్టి గమనిస్తాం. ఈరోజు మొదటి ఆరాధన ఎంతమంది అయితే నిండైన మనసుతో కృతజ్ఞతతో ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే ఆరాధన చేశారో, దేవుడు ఈరోజు మీతో ఖచ్చితంగా మాట్లాడితే అంతమందికి కూడా ఛాన్స్ ఇవ్వబడుతుంది. దేవుడు మాట్లాడిన వారందరూ కూడా ఎలుగెత్తి చేతులెత్తి ప్రార్థన చేస్తారు. చేతులెత్తి ఎంతమందితో దేవుడు మాట్లాడారు? అందరు బిగ్గరగా ప్రార్థన చేయండి.
స్వాగతం